జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య దృష్ట్యా చనిపోవడం జరిగిందండి. అయితే కేసీఆర్ గారు వాళ్ళ సతీమణికి సునీత గారికి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, ఇటు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు నిల్చుంటున్నారు. ఇప్పుడు ప్రచారం ఎలా సాగుతుంది? ఈ జూబ్లీహిల్స్ లో ఎవరు రాబోతున్నారు? పబ్లిక్ టాక్ ఎలా ఉంది? పబ్లిక్ టాక్ అంటే చూడండి సార్, ఇప్పటిదాకా అయితే మా ఈ బస్తీలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో మాగంటి గోపీనాథ్ గారే మాకు అన్ని విధాలా చేసుకుంటూ వచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో ఏది ఉన్నా కానీ వాళ్ళే మనకు అండగా ఉన్నారు. ఇప్పుడు దీపక్ రెడ్డి, మన లంక దీపక్ గారు, నవీన్ యాదవ్ గారు అంటే ఈ ప్రాసెస్లో ఇప్పటిదాకా రాలేదు. ఇటు సైడు ఎవరు మంచిగా ఉన్నారా చెడ్డ ఉన్నారా అలాంటి ప్రాబ్లం అంటే ఎవరు వచ్చి అడగలేదు, చేయలేదు, ఏ రకంగా చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అయితే కంప్లీట్గా పాలన వేస్ట్ అని చెప్పొచ్చు. అంటే యూత్ కాకుండా ముసలోళ్ళ పెన్షన్లు కానివ్వండి, రైతు భరోసాలు కానివ్వండి, అలాంటివన్నీ చేసుకుంటా పబ్లిక్లో టోటల్గా ఇదైపోయారు వాళ్ళు అంతా కంప్లీట్గా. అంటే మళ్ళీ వచ్చేంత ప్రాసెస్లో లేరు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే ఆ గ్యారంటీలు చేయకుండా బస్సు ఫ్రీ ఒకటి పెట్టారు. అది కూడా ఏంటంటే కంప్లీట్గా టోటల్గా ఫ్లాప్ మన సిటీలో మాట. అట్లా అన్నప్పుడు ఫ్రీ మహిళలకు పెట్టారు, బాగానే ఉంది. మరి పురుషులకు కూడా ఏదైనా పెట్టాలి కదా. అలాంటి ఇప్పుడైతే పథకాలు అయితే వదిలేండి, పథకాలు అయితే పక్కకు పడినది అయితే మగవాళ్ళకైతే ఎవరికి రాదు. మహిళలకు పెట్టిన గ్యారంటీలలో ఒకటి అమలు చేశారు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మహిళల కోసం అన్ని విధాలుగా మహిళల గురించి చెప్తున్నారు, కానీ ఏ రకమైన హామీలు నెరవేర్చలేదని క్లియర్ చెప్తున్నారు. ఇప్పుడు మన ఏ దగ్గరైనా పోయి అడగడానికి వెళ్తే కూడా వాళ్ళు కంప్లీట్గా కాంగ్రెస్ అంటేనే ఒక 100% వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి కాదండి, అసలు ఏం చేయలేదు. ఆ ఉన్న అభివృద్ధిలకే దాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారు వాళ్ళు. చేసిన అభివృద్ధికే కంప్లీట్గా మళ్ళీ స్టార్ట్ చేసి ఏదో కొత్తగా ఈ లేని వాళ్ళకి ఇవ్వడం కానీ అలాంటివి ఏం చేయలేదు. లేదండి, ఏం లేవు. నెరవేర్చేది కదా, ఉన్న ఒక్కటి కూడా హామీ ఇచ్చారు, అది కూడా ఏం చేయలేదు అనుకోండి, కంప్లీట్గా ఏం చేయలేదు. సో వాళ్ళకు అభిప్రాయం అంటే ఇప్పుడు నేను నవీన్ యాదవ్ అంటే ఏంటంటే టోటల్గా బస్తీ మనిషి కాబట్టి ఒక ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని వేయచ్చు మనం. కానీ ఆయన పార్టీ పరంగా వేయలేము. ఆయన నిలబడ్డ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ పరంగా ఎవరు వేయలేరు. క్యాండిడేట్ చూసి ఓటు వేయచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొని మాత్రం ఓటు వేయలేము మనము. ఇంకోటి బీజేపీ లంక వాళ్ళు కూడా బీజేపీలో ఇక్కడ చేసింది ఏం లేదు. టోటల్గా జూబ్లీహిల్స్ నుంచి బొరాబండ, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా మాగంటి గోపీనాథ్ గారు చేతులారా చేసిన పనులు అనమాట. అన్ని మంచి పనులు చేసిన ఆయన. ప్రతి ఒక్కటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఉండండి, బతుకమ్మ చీరలు ఉండండి, సొంతంగా ఆయన ఓన్గా చేసి మన ప్రభుత్వం ఆయనతో నడిపించిండు ఈ ఏరియా మటుకు. సో ఆయనకు మాత్రం మేము మర్చిపోలేము. సో ఆయన ఉండనివ్వండి. నెక్స్ట్ వాళ్ళ సునీతమ్మ గారికి సపోర్ట్ చేసుకుంటా మేము ముందుకు పోతాము. 100%గా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో మాగంటి గోపీనాథ్ గులాబీ జెండా ఎగరాలి అంతే. వేరే వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పాము. గులాబీ జెండా మాది, గులాబీ జెండా ఎగరాలి, అంతవరకే మాది.